రైతులకు అందించాల్సిన యూరియాపై కూటమి ప్రభుత్వం కుంటి సాకులు చెబుతుందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలంలోని బిరదవోలు, చెర్లోపల్లి గ్రామాల్లో పర్యటించి రైతులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాకాని మాట్లాడుతూ, రైతులకు యూరియా పంపిణీ చేయమంటే చంద్రబాబు నాయుడు యూరియా ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుందని చెప్తాడు. మరొకరు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉక్రెయిన్ యుద్ధం వల్ల యూరియా పంపిణీ కావడం లేదంటారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉక్రెయిన్ యుద్ధం వల్ల యూరియా రేట్లు పెరిగాయని చెప్తాడు. యూరియాపై కూటమి ప్రభుత్వం నాయకులకే ఏది వాస్తవమో వాళ్ళకే తెలియడం లేదన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగే అవినీతికి సంబంధించి ఇరిగేషన్ దగ్గర నుంచి లేఅవుట్ల వరకు ఎక్కడ ఎంతెంత అవినీతి చేశారో అందరికీ తెలుసన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత లేఅవుట్ దగ్గర డబ్బులు తీసుకున్న చరిత్ర ఒక సోమిరెడ్డికే చెందుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జాడ కనిపించడం లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో ఒకటి మాత్రం ముందంజలో ఉంది, అవినీతి అరాచకం తప్ప అభివృద్ధి సంక్షేమం జాడ ఎక్కడా కనిపించడం లేదు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కోనం బ్రహ్మయ్య, బత్తుల సురేష్ రెడ్డి, రావుల ఇంద్రసేన్ గౌడ్, పెద్దమల్లు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దానితో పాటు ఇప్పుడు పాత ఈ పాడైపోయినటువంటి విత్తనాలు ఇస్తే మోసం చేస్తుంది, యూరియా అందించలేకపోతుంది. చంద్రబాబు నాయుడు నోటుకుండా యూరియా ఎక్కువ వేస్తే క్యాన్సర్ వస్తుందని చెప్పేటువంటి ఇతర రాష్ట్రాలు యూరియా కొరత లేదే, ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది అంటే ఈ ప్రభుత్వం ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నా కూడా దాని మీద దృష్టి పెట్టలేదు. కాబట్టి రైతులకు సంబంధించి యూరియా కొరత, విత్తనాల బెడద, వీటన్నిటితో పాటు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఈరోజు పొలమని ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించి కానీ ప్రజల సమస్యల మీద కానీ ఏమాత్రం దృష్టి కేంద్రీకరించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అభివృద్ధి అనేటువంటి అజెండాను పక్కన పెట్టేసి అవినీతి అనేటువంటి అజెండా ప్రధానంగా తీసుకుని తిరుగుతున్నారు. కాబట్టి ఈరోజు ప్రజలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానిలో అనేక సందర్భాలు చెప్పాం. ఈ నియోజకవర్గంలో జరిగేటువంటి అవినీతికి సంబంధించి ఇరిగేషన్ పనుల దగ్గర నుంచి అన్ని ఎవడన్నా ఇక్కడ పనిచేసినటువంటి వాడు, నేను పదే పదే చెప్తున్నా, లేఅవుట్ల దగ్గర యజమానుల దగ్గర డబ్బులు తీసుకున్నటువంటి నేపథ్యం ఏదన్నా ఉందా? ఏసీ సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి మొన్న నా దగ్గర నుంచి ఈరోజు పనిచేసేటువంటి సోమిరెడ్డి దాకా లెక్కేసుకుంటే సోమిరెడ్డి ఒక్కడే లేఅవుట్లకు సంబంధించి బెదిరించి డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితి. పొదలకూరు మండలంలో ఎవరైనా అడిగిన బస్ స్టాండ్ చిన్నపిల్లవాడు కూడా సోమిరెడ్డి అవినీతుల గురించి మొత్తం నియోజకవర్గం అంతా కోడి కూసేటువంటి పరిస్థితి. దానితో పాటు ఈరోజు ఎక్కడ చూసినా సరే దేవుడు భూములు, కాకుటూరు శివాలయం భూములకు సంబంధించి అమ్మేస్తే శివాలయ భూములు అమ్మడం తప్ప, అమ్మారని చెప్పి నా మీద తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు. ఎవడన్నా అన్ని ఇబ్బందులు ఉంటాయి. గ్రామాలు ఏ విధంగా ప్రజల సమస్యలు ఎదుర్కొన్నారు, గ్రామాల్లో స్థానికంగా ఉండేటువంటి సిమెంట్ రోడ్డు నిర్మాణం దగ్గర నుంచి గ్రామాల్లోకి వచ్చేటువంటి రోడ్డు దగ్గర నుంచి ఈరోజు నెల్లూరు నుంచి గ్రామానికి 25 నిమిషాల్లో వచ్చేసి దాదాపుగా 3/4 గంట పైన పెట్టాల్సింది. కావాలంటే మధ్యలో ఉండేటువంటి లింక్ రోడ్డు వేసాం కాబట్టి చేరకొచ్చే మీదుగా దాదాపుగా ఒక 20-25 నిమిషాలు ఒక ప్రాంతానికి రావడానికి ఆదా అయినటువంటి పరిస్థితి. దీనివల్ల రవాణా సమయం, రవాణా ఛార్జీలు తక్కువ కావడం, అన్ని రకాలైనటువంటి ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బంది ఉందనేటువంటిది చూసి చేసాం తప్ప ఈరోజు మీరు ఒకటే అవినీతి, అరాచకం, అక్రమం తప్ప అభివృద్ధి సంక్షేమాన్ని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు రైతులకు సంబంధించి పెట్టుబడి సమయం 20,000 ఇస్తానని చెప్పి 10,000 చేతులు పెట్టి మిగతా డబ్బులు ఎగ్గొడుతారు. ఒక సంవత్సరం పూర్తిగా ఎగ్గొడితే ఎక్కడ రైతుల గురించి పట్టించుకుంటున్నారు, ఎక్కడ ప్రజల గురించి పట్టించుకుంటున్నారు, ఎక్కడ ప్రజల సమస్యల గురించి మీరు ఆలోచన చేస్తున్నారు? ఈరోజు గర్వంగా గ్రామాలకు తిరిగితే, గ్రామాల్లోకి వెళ్తే ఈ పనులు ఎవరు చేశారని అడిగితే ఈరోజు మీరు చేయడానికి కూడా ఏం పని లేదు.